ఏమాత్రం ఆలోచించే టైం ఇవ్వద్దు. ఇస్తే వెధవ ఆలోచనలు చేస్తుంది. ప్రతి క్షణం దాన్ని టెన్షన్లో ఉంచాలి. పెళ్ళయ్యేదాకా అదే పనిలో ఉండాలి. అర్థమైందా? అలాగే అమ్మమ్మ. అయినా ఇంకా తనేం చేయగలదు? ఏమైనా చేస్తుంది. అది దెయ్యంలా ఇంత నాటకం ఆడింది. రేపు మరో డ్రామా మొదలు పెట్టచ్చు. మనం మన జాగ్రత్తలో ఉండడం మంచిది. సరేనా? సరే, చాలా థ్యాంక్స్ అమ్మమ్మ. ఈ హ్యాపీనెస్ అంతా నీ వల్లే. కాస్త సంతోషం దాచుకో. రేపు తాళి తలంబ్రాలు పడేటప్పుడు సంతోషంతో కేరింతలు కొట్టాలి. ఆ సంతోషం చూసి సీత మొహం మాడిపోవాలి. అప్పటిదాకా ఎందుకు? ఈలోపే మాడి మసయ్యేలా చేస్తా. మాడు మొహం చూపించలేక గదిలోంచి బయటకు రాకుండా చేస్తా. ప్రతి క్షణం దాన్ని మానసికంగా హింసించి చంపుతా. వెరీ గుడ్. అలాగే కానివ్వు. ఆల్ ది బెస్ట్. సీత, అంత సీరియస్గా దేని గురించి ఆలోచిస్తున్నావు? నేనేం ఆలోచించటం లేదు. నువ్వెప్పుడు నా దగ్గర నిజం దాచే ప్రయత్నం చేయక సీత. అది నీ వల్ల కాదు. నువ్వు ఆలోచిస్తుంది లేనిది తెలుసుకోలేనంత అమాయకుణ్ణి కాదు. ఆ మాత్రం నీ గురించి తెలియకపోతే నేను నీ భర్తనే కాదు. రఘు, కోరి చేసుకున్నవాణ్ణి. నిన్ను పూర్తిగా అప్పుడే చదివాను. ఇక కొత్త విషయాలేమీ లేవు, ఏమీ రావు. నువ్వు స్వర్ణ గురించి ఆలోచించడం మానే. సాధ్యమయ్యే విషయమా? సాధ్యపరుచుకోలేకపోతే సుఖ సంతోషాలు దూరం అవుతాయి. అది కాదు రఘు. చూడు సీత, గతంలో తను బతుకుండగా చేసిన తప్పులు, ఆత్మగా మనల్ని పెట్టిన టెన్షన్ అంతా మర్చిపోయి తన మీద జాలి, సానుభూతి వచ్చేలా, ఒక మంచి అభిప్రాయం కలిగేలా తన కోరిక తెలియజేసింది. నాకు తెలిసి అప్పుడు ఇప్పుడు టోటల్గా తను చేసిన మంచి పని ఇదొక్కటే. ఆత్మగా మారాకైనా ఒక మంచి ఆలోచన చేసింది. మనం కాస్త మనశ్శాంతిగా బతికే ఛాన్స్ ఇచ్చింది. సంతోషించు. ఇంకా తన గురించి ఆలోచించడం మంచిది కాదు. అయినా నువ్వు ఫీల్ అవడంలో అర్థం లేదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,